హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలా కాదు, ఇవాళ మళ్ళీ నేను నా హస్బెండ్ వచ్చారు. ఇవాళ మేము ఏం తింటున్నామంటే మన సబ్స్క్రైబర్స్ ఏమి ఇచ్చారంటే వైట్ రైస్, అంటే ఏమన్నారంటే ఎగ్ కర్రీ, ఇంకా 5 ఏమో వెజ్ ఫ్రైస్ కదా. ఎగ్ కర్రీ, వైట్ రైస్, 5 వెజ్ కర్రీస్ చేయమన్నారు. 5 అయితే తీసుకోలేదండి, ఎందుకంటే 5 తీసుకుంటే ప్లేట్ అంతా కర్రీస్తోనే నిండుద్ది, ఇంకా రైస్ ఎక్కడ చేయగలము. అందుకనేసి 3 అయితే తీసుకున్నాము. వైట్ రైస్, 3 ఫ్రైస్, ఎగ్ కర్రీ తీసుకున్నాము. అవి ఏంటో చెప్తాను. వైట్ రైస్, కాకరకాయ వేపుడు, ఆలు ఫ్రై, ఇంకా దొండకాయ ఫ్రై, అలాగే ఎగ్ కర్రీ, ఇంకా ఆలు పరోటా, పన్నీర్ మటర్ మసాలా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ ఎవరైతే ఇచ్చారో వారి కోసమే ఈ ఛాలెంజ్. ఓకేనా, రెడీయా? ఏదన్నా తినొచ్చు, ఫస్ట్ మొత్తం కంప్లీట్ చేయాలి. చూడండి, ఫుల్ ఫాస్ట్. రెడీ? 1 2 3 స్టార్ట్. నేను ఫస్ట్ కాకరకాయ ఫ్రై. సూపర్. మమ్మీ మాట్లాడుకున్న తిని మమ్మీ సార్. సరే, నువ్వు మాట్లాడుతూ డాడీ తింటూనే వాడు, అందుకే నువ్వు కూడా మాట్లాడుకున్నది ఫాస్ట్గా నాన్ స్టాప్. ఇప్పుడు ఆలు ఫ్రై. ఆహా, దొండకాయ ఫ్రై. అన్నీ మిక్స్ ఉన్నాయి. అయితే మొత్తం మిక్స్ చేసేసుకున్నారు. ఎగ్ కర్రీ, నేను దీనికంటే ముందు పరోటా తింటాను. ఆలు పరోటా,
చూడండి స్టఫింగ్. బా పరుంది అసలు. పన్నీర్ మటర్ మసాలా చాలా బాగుంది టేస్ట్. అమ్మ నేనది సూపర్ ఫాస్ట్ అసలు. వారు ఎక్కడ గెలుస్తారు అనుకున్నా. ఎందుకంటే నేను ఆలు పరోటా తింటప్పటికల్లా మా వారిది రైస్ అయిపోతూ ఉంది. ఫుల్ టెన్షన్ అయింది. కానీ నేనే విన్నాను, మా వారు ఓడిపోయారు ఈ ఛాలెంజ్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాం పనిష్మెంట్ ఇంకా కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, వచ్చేసినాం కామెంట్ చదవడానికి. అయితే ఛాలెంజ్లో ఓడిపోయింది మా వారు, నేను గెలిచాను. పనిష్మెంట్ తీసుకోవాల్సింది మా వారే. అయితే దానికంటే ముందు కామెంట్స్ చదువుదాం. లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్. అలాగే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చే వీడియోకి కామెంట్స్ చదవడం ఉండదు. ఎందుకంటే ఫుడ్ ఛాలెంజ్ కంటే కూడా కామెంట్స్ చదవడం ఎక్కువ మినిట్స్ వస్తున్నాయి కాబట్టి కష్టము. ఇంతకుముందు తక్కువ వచ్చాయి, చదివేశాము. అవును ఫ్రెండ్స్, చాలా కామెంట్స్ వస్తున్నాయి. అంటే చదవచ్చు కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం కదా, అది ఆ వీడియో చిన్నగా అయిపోతుంది. దానికంటే ఎక్కువ లాంగ్ లెంతీగా కామెంట్స్ చదివే వీడియో వెళ్తుంది. అంటే 2 కట్టు కదా,
ఛాలెంజ్ సపోజ్ 10 మినిట్స్ వస్తే అది 15-20 మినిట్స్ అదే ఉంటుంది. కామెంట్స్ కామెంట్స్ చదవడమే ఉంటుంది. జస్ట్ ఛాలెంజ్ చేస్తాము, పనిష్మెంట్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఛాలెంజ్ ఏం చేయాలో మీరు కామెంట్ చేయండి. కామెంట్స్ రిప్లైస్ అయితే ఇస్తాం, ఇవ్వకుండా అయితే ఉండం, రిప్లైస్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్. మేము ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి అంతే. ఎందుకంటే కామెంట్ చదవడం మనం చేసేది ఫుడ్ ఛాలెంజ్ చేసినట్టు లేదు ఇప్పుడు. కామెంట్స్ మన ఛానల్ కామెంట్స్ చదివే ఛానల్ లెక్క ఉంది ఇప్పుడు. ఫుడ్ ఛాలెంజ్ కంటే అది లాంగ్ అయిపోయింది. మాకు ఇట్లా యూట్యూబ్ నుండి కూడా వస్తుంది, మీరు కొంచెం చూసుకోండి అని. అందుకనే ఇప్పటి నుంచి నెక్స్ట్ వీడియో నుంచి ఇదే లాస్ట్ కామెంట్స్. మెయిన్ కంటెంట్ ని ఎక్కువ చేయాలనే వస్తుంది. అంటే కంటెంట్ అనేది ఫుడ్ ఛాలెంజ్, కాకపోతే దాన్ని అది వేరే సైడ్ వెళ్ళిపోతుంది. అసలు కామెంట్లు ఎక్కువ అయిపోతుంది. 10 మినిట్స్ ఫుడ్ ఛాలెంజ్ అయితే అదే 20 మినిట్స్ ఉంటుంది కామెంట్ చదవడం. సో అందుకే ఇదే లాస్ట్ కామెంట్ చదవడం. నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే చదువుతాం, ఎందుకంటే చాలామంది ఆశగా పంపారు కదా వాళ్ళ నేమ్స్ రావాలని. అందుకోసం అయితే ఇప్పుడైతే చదువుతున్నాం, అందుకే ముందే చెప్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళ ఆశగా పంపించి మేము ఇంక ఇప్పటికే ఆపేస్తున్నాం ఇవి చదవము అంటే బాధపడతారు కదా ఫ్రెండ్స్, అందుకోసం అనేసి. ఓకేనా, ఫస్ట్ కామెంట్ వరలక్ష్మి గారు హాయ్ అండి ఫస్ట్ కామెంట్ అని పెట్టారు. హాయ్ అండి వరలక్ష్మి గారు. అవునండి, మీరే ఫస్ట్ కామెంట్ చేశారు. మళ్ళీ వరలక్ష్మి గారు సీ ఫుడ్ ఛాలెంజ్ ట్రై చేయండి అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. పడిగే నిఖిల్ రాజ్ గారు గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, గుడ్ మార్నింగ్. మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారు చికెన్ ఇంకా పూరి ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారు మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి పడిగే నిఖిల్ రాజు గారు. మళ్ళీ ఈ ఛాలెంజ్లో అంకుల్ గెలుస్తారని నేను గెస్ చేస్తున్నాను అండి అని పెట్టారు. కానీ గెలవలేదు, నిధు గెలిచాడు. ఇది ఈ కామెంట్ దేనికి వచ్చినాయి? డాడీ నువ్వు చేసిన దోశకి. ఓకే, మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారు మీరు ఇక ముందు మంచి మంచి ఛాలెంజ్ మా కోసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, అలాగే చేస్తాము. మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారు మీ వీడియోస్ అన్నీ కూడా మాకు చాలా చాలా బాగా నచ్చుతుంది అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారు మా ఇంట్లో మాత్రం దోశ విత్ పల్లి చట్నీ ఇంకా మామిడికాయ చట్నీ బాగా లైక్ చేస్తామండి మా ఇంట్లో మేము అని పెట్టారు. ఓకే అండి. పడిగే నిఖిల్ రాజు గారు అంకుల్ మీరు ప్రతి ఛాలెంజ్లో మీరు బాగా మెల్లగా తింటున్నారండి. మెల్లగా ఏం లేదు ఫ్రెండ్స్, నేను కూడా స్పీడ్గానే తింటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఓకే. దివ్య తేజస్విని గారు హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టారు. గుడ్ మార్నింగ్ అండి. పడిగే నిఖిల్ రాజు గారు మీరు ఇంకోసారి మీ నలుగురు తిండి పోటీ ఛాలెంజ్ చేయండి అని పెట్టారు. ఓకే అండి, చేస్తాము. ఉషా గారు మా ఫేవరెట్ దోశ ఎగ్ దోశ నాకు ఇష్టం లేదు. ఎగ్ దోశ ఇష్టం లేదా? అర్థం కాలేదండి. మై ఫేవరెట్ దోశ అని పెట్టారు. ఎగ్ దోశ నాకు ఇష్టం లేదు అని పెట్టారు. అంటే ఎగ్ దోశ ఇష్టం లేదా? ఓకే, అర్థం కాలేదు. అలాగే మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారు నాకు పూరి ఇంకా బోండా అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి, మీరు కూడా ఈ ఛాలెంజ్ చేయండి ప్లీజ్ అండి అని పెట్టారు. చేశాము కానీ ఓకే, మళ్ళీ చేస్తాం. శెట్టి భరత్ గారు హాయ్ అండి లాస్ట్ కామెంట్ చేసిన చదివారు 10x ఏంటో ఇది 10x ఏంటి బేటా 10x అండి థ్యాంక్స్ ఏమో థ్యాంక్స్ కూడా షార్ట్ కట్ TANX అంట. అమ్మో ఇవాళ పిల్లలు ఏంటో. థ్యాంక్స్ అండి లాస్ట్ వీడియో కామెంట్ లాస్ట్ వీడియోకి కామెంట్ చేయలేదు. బాబు హాస్టల్కి వెళ్ళాము కానీ తర్వాత చూసానని పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సంధ్య గారు హాయ్ అని పెట్టారు. హాయ్ అండి. సల్మాన్ గారు అంకుల్ స్పీడ్గా తినారు విన్ అవ్వలేదు బట్ లక్. ఓకే, తిన్నారు అంకుల్ స్పీడ్గా తిన్నారు విన్ అవ్వలేదు బెటర్ లక్ నెక్స్ట్ టైం అని పెట్టారు. ఓకే.
మళ్ళీ శెట్టి భరత్ గారు సూపర్ ఫాస్ట్గా తిన్నారు మీ సన్. నాకు కూడా ఒక పాప బాబు. నెస్సీ వీడియో ఆల్ ది బెస్ట్. నెస్సీ వీడియోస్ ఆల్ ది బెస్ట్. ఓకే, వీళ్ళ ఛానల్ పేరు అనుకుంటా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సంధ్య గారు ఫ్రాన్స్ బిర్యానీ ఛాలెంజ్ చెయ్యండి అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. హేమలత గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఆంటీ, రైస్ ఫిష్ పులుసు ఛాలెంజ్ చెయ్యండి అని పెట్టారు. ఓకే ఓకే రా, త్వరలోనే చేస్తాము. శ్రీదేవి తోటగారు హాయ్ అమ్మ గుడ్ మార్నింగ్, సూపర్గా తిన్నారు, ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ చెయ్యండి. దోశ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. పఫ్స్ ఛాలెంజ్ చెయ్యండి. మీరు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. క్యూట్ ఫ్యామిలీ. మా పాప బాబుకి హాయ్ చెప్పండి. బాబు పేరు మహిత్. నిధు అంటే చాలా ఇష్టం మహిత్కి. చెప్పు హాయ్ మహిత్కి. పాప పేరు ప్రణీత, తనకి జాను అంటే ఇష్టం. ఓకే, జాను తరపున కూడా హాయ్. ప్రసాద్ జిఎస్ అంట ఫుల్ కోడి ఛాలెంజ్ చేయండి అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. వైషుప్రియ గారు ఆంటీ నేను చెప్పిన ఛాలెంజ్ చేయట్లేదు, మీరు చాలా టైం అడిగాను లైవ్లో మటన్ దోశ. ఓకే ఓకే చేస్తాం రా, త్వరలోనే చేస్తాం, కొంచెం టైం ఇవ్వాలి కదా, ఎందుకంటే మేము అంతకుముందే దోశలు చేసాం, మళ్ళీ ఇప్పుడు మొన్న ప్లేన్ దోశ అడిగారు కదా, అందుకనేసి దోశ మటన్ అంటే మళ్ళీ దానికి కొంచెం కాంబినేషన్ మేము చూసుకోవాలి కదా, కొంచెం టైం పడుతుందిరా. పడిగ నిఖిల్ రాజు గారు మీరు చేసే అన్ని ఛాలెంజెస్ అన్నీ బాగుంటాయండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. అలాగే పడిగ నిఖిల్ రాజు గారు ఒక్కసారి మీరు నలుగురు మెదక్ రండి అండి అని పెట్టారు. ఓకే ఓకే త్వరలోనే వస్తామండి. అయిపోయాయి, కౌంట్ చేద్దాం. ఇప్పుడు పనిష్మెంట్ ఎవరు చేయాలి? అయితే మన ఒక సబ్స్క్రైబరు ఒకసారి చెప్పారు చాక్లెట్ని సాల్ట్లో పెట్టుకొని తినాలని, అదే చాక్లెట్ మీద సాల్ట్, అది ఇప్పుడు నేను మా హస్బెండ్కి ఇస్తున్నాను. చూడండి చాక్లెట్ కనిపిస్తుందా, ఇట్లా చూపించండి ఇట్లా. ఓకే, ఇది సాల్ట్, ఈ సాల్ట్ ఇప్పుడు చాక్లెట్ మీద వేస్తున్నాను చూడండి. షుగర్ అయితే బాగుంది. అబ్బా చాక్లెట్ స్వీట్, మళ్ళీ దాని మీద షుగర్, అబ్బో ఇంకా సాల్ట్, అంత మాత్రం ఉండాలి కదా, అంత మాత్రం అనిపించాలి కదా కదా ఫ్రెండ్స్. ఓకే చూడండి చాక్లెట్ మీద సాల్ట్ ఎట్లుంటుందో చూద్దాం, టేస్ట్ చెప్పండి, మంచిగా ఉంటే మేము కూడా ట్రై చేస్తాం కదా ఫ్రెండ్స్. మొత్తం ఒకేసారి తినాలా? మరి ముక్కలు ముక్కలు పెట్టుకుంటే సాల్ట్ అంతా పడిపోద్ది. అబ్బో పెట్టుకోండి, 1 2 3 స్టార్ట్. ఎట్లుంటుందో, ఆయన ఉప్పు తాకుద్ది ఫస్ట్. మా వారు డిస్కో డాన్స్ చేసేస్తున్నారు కదా, డిస్కో డిస్కో. ఎట్లుంది అంటే ఎట్లా సాల్ట్ బాగా తాకుతుందా? చాక్లెట్ తాకట్లేదా? ఉప్పు మొత్తం, ఉప్పు చాక్లెట్. ఉప్పు చాక్లెట్. ఓకే నమ్ముతున్నారు. ఉప్పు పోయింది కదా, ఉప్పు మింగేసింది కదా మొత్తం, దాంట్లో కలిసిపోయిందా? యూ. ఓకే ఫ్రెండ్స్, పనిష్మెంట్ కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ వీడియో నుండి అయితే కామెంట్స్ చదవము, మీరు పెట్టేసేయండి, కామెంట్స్కి రిప్లై ఇస్తాము. 1 అవర్లో పెట్టండి, అట్లా ఏం లేదు, మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు వీడియో చూసి ఆరాంగా కామెంట్స్ చేయండి, మేము రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాము, ప్రాబ్లం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము, మీరు అర్థం చేసుకుంటారు కూడా మాకు తెలుసు ఆ విషయము. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఛాలెంజ్ కాకుండా ఎక్కువ అవుతుంది కామెంట్స్, అంటే చదవగలము, ఫాస్ట్గా అయిపోతాయి అనుకుంటే, కాకపోతే ఇక ముందు ముందు పోతా ఉంటే ఇంకా చాలా వస్తాయి. ఫుడ్ ఛాలెంజ్ ఏమో 10-15 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు, దానికంటే డబల్ అవుతుంది. 10 మినిట్స్ ఛాలెంజ్ అయితే 20 మినిట్స్ కామెంట్స్ అవుతుంది. సో అందుకోసమే మార్చాల్సి వస్తుంది ఫ్రెండ్స్, చదవట్లేము, మీరు అర్థం చేసుకుంటారని వీఆర్ హోపింగ్. కాకపోతే మేము రిప్లైస్ అయితే చూస్తాం, రిప్లై ఇస్తాము, తప్పకుండా కామెంట్స్ చదువుకుంటాము, మేము అసలు కామెంట్స్ చూడకుండా అయితే ఉండాము. ఓకేనా ఫ్రెండ్స్, మేము ఏం ఛాలెంజ్ చేయాలో కామెంట్స్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.